హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు పెళ్లి కాని వారు అలా ఎవరైనా చూడొచ్చు. అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేయడం లేదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే వీడియోని లైక్ చేసి క్లైమ్ చేసుకొని చూడండి, ఎనర్జీస్ అనేది మీకు కనెక్ట్ అవుతుంది, ఓకేనా. అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు, పే రీడింగ్ ఉంటుంది, ఓకేనా. చాలామంది అసలు సబ్స్క్రైబ్ చేయడం లేదండి. సో వారికి అవసరం తీరుగా వారు వీడియో చూసుకొని వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్లనే ఈ వీడియోస్ అనేది ఇంకా కొంతమందికి కూడా చేరుతుంది కదా, ఓకే. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, మా వ్యూయర్స్కి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు తెలియజేయండి. స్పైయింగ్ అండి, ఫస్ట్ గాడే స్పైయింగ్ వచ్చింది. వార్నింగ్, డెత్, హోల్డింగ్ ఆన్, డిసైడ్, heartbeat, deeply hurt and wish. 2 కార్డ్స్ వచ్చాయి, తీసుకుందాం. ఇన్ని కార్డ్స్ అయితే తీసుకొని వన్ మోర్ కార్డ్ గివ్ మీ యూనివర్స్. క్రాస్ రోడ్ అండి, ఓకే. వీటిని మనం వేరే డెక్ నుంచి క్లారిఫికేషన్ ఇస్తే మాట్లాడతాను, ఓకేనా. స్పైయింగ్ కార్డ్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్. స్పైయింగ్ కార్డ్ ఎందుకు వచ్చింది, స్పైయింగ్ కార్డ్ ఎందుకు వచ్చింది. టెన్ ఆఫ్ కప్స్ అండి. ఈ పర్సన్ మీతో హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు, హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలి అనుకుంటున్నారు. ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చు, మీకు తను మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారనమాట. మీతో లైఫ్ కావాలి, రీయూనియన్ కావాలి, మీతో హ్యాపీగా కలిసి ఉండాలి, మీరు తన పార్ట్నర్గా ఉండాలన్నమాట ఎప్పుడు, ఓకే. మీరు దూరం అవ్వకూడదు. అండ్ ఈ పర్సన్ తన మనసులో మీరు ఉన్నారు, మీతో ఉంటే బాగుండేదేమో, మీతో ఉంటే హ్యాపీ లైఫ్గా ఉండేదేమో అని పర్సన్ ఆలోచన అయితే ఉందన్నమాట, ఓకే. తను ఒకవేళ లాంగ్ డిస్టెన్స్లో ఉంటే పర్సన్ మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు, మీతో హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు. మీ విషయంలో పర్సన్ రిస్క్ తీసుకోవాలి అనుకుంటున్నారనమాట. మేబీ ఇక్కడ థర్డ్ పార్టీ ఎవరో ఉండొచ్చు, ఓకే. మేబీ పర్సన్ థర్డ్ పార్టీని వదిలించుకోవాలి అనే ప్రయత్నంలో పర్సన్ ఉన్నారు ప్రజెంట్, ఓకే. మీరు మీ పర్సన్ దూరమై చాలా మంత్స్ అయిపోయింది, చాలా ఇయర్స్ అయిపోయింది అనుకుంటే పర్సన్ తను ఎక్కడ ఉన్నా సరే తను మిమ్మల్ని స్పై చేస్తున్నారు. వారి దృష్టి అంతా మీ మీద పెట్టేసి ఉన్నారనమాట. మీ లైఫ్లో మీరు ప్రజెంట్ ఎలా ఉన్నారు, తన గురించి వెయిట్ చేస్తున్నారా లేదా, మీ లైఫ్లో వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా తనని, అసలు తనని మీరు నమ్ముతారా లేదా అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు. తన ప్రేమ అంతా మీకు పంచాలి అనుకుంటున్నారండి. ఇక్కడ 10 ఆఫ్ కప్స్ అనమాట, ఓకే. మనం వేరే కార్డులో చూసినట్లయితే ఒక కప్ వస్తుంది, అంటే ఏస్ ఆఫ్ కప్స్ లాగా, ఓకే. సో ఇక్కడ 10 కప్స్ ఉందన్నమాట. అంటే ఈ పర్సన్ మిమ్మల్ని తను చాలా బాగా చూసుకోవాలి, మీ మాటకు వాల్యూ ఇచ్చి, మీ ప్రేమని యాక్సెప్ట్ చేసి, మిమ్మల్ని ఒక బంగారం లాగా మేలైతే మేబీ మీ అడుగు జాడల్లో నడవాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మీతో హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలి అనే ఇంటెన్షన్ అయితే పర్సన్కి ఉంది. సో తను ఎక్కడ ఉన్నా సరే మీ మీద ఒక కన్ను పెట్టేసి ఉన్నారు, గమనిస్తున్నారనమాట. మీ ఫ్రెండ్ సర్కిల్తో కావచ్చు, వారి ఫ్రెండ్ సర్కిల్తో కావచ్చు, పర్సన్ తను మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని పర్సన్ తీసుకుంటున్నారు. మీ లైఫ్లో మీరు ఎలా ఉంటున్నారు ఏంటిది అనేది, ఓకే. వార్నింగ్ కార్డ్కి క్లారిఫికేషన్ చూద్దాం, ఓకేనా. వార్నింగ్ కార్డ్కి క్లారిఫికేషన్. వార్నింగ్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఎస్ ఆఫ్ కప్స్. ఈ పర్సన్ రీయూనియన్ చేయాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్కి ఉందండి. ఇక్కడ
ఏస్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చిందనమాట. మీతో న్యూ లైఫ్ అనేది పర్సన్ కోరుకుంటున్నారు. తను మేబీ దేవుడికి చాలా ప్రేయర్ చేస్తూ ఉండొచ్చు పర్సన్. మీ ఇద్దరి మధ్యలో ఏదైనా డిస్టర్బెన్స్ కానీ థర్డ్ పార్టీ విషయంలో మీ ఇద్దరికి ఆర్గ్యుమెంట్స్ రావడం అది కూడా జరిగి ఉంటుందన్నమాట. ఓకే, మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ ఎవరో ఉన్నారు, ఆ అనుమానం మీకు వచ్చింది. సో ఈ పర్సన్తో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడము, ఈ పర్సన్ని దూరం పెట్టడం ఏదో జరిగింది. ఓకే, సో ఈ పర్సన్ మీ దగ్గర నుంచి తను దూరం అయిన తర్వాత తన లైఫ్ అనేది ఏం బాగోలేదండి. ఇక్కడ తన బిహేవియర్ వల్లనే మీరు ఈ పర్సన్ని దూరం పెట్టారు. యు ఆర్ ఏ లూజింగ్ మీ బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్. ఓకే, సో ఇక్కడ తన ప్రవర్తన తన బిహేవియర్ వల్లనే ఈ పర్సన్ మీలాంటి మంచి పర్సన్ ఈ పర్సన్ దూరం చేసుకున్నారు. కానీ ఈరోజు మళ్ళీ పర్సన్ ఏస్ ఆఫ్ కప్స్ అనమాట. రీయూనియన్ కావాలనుకుంటున్నారు. ఏస్ ఆఫ్ వ్యాండ్స్ ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. మీతో కొత్తగా లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. డేట్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఓ బ్యూటిఫుల్ అండి. ఈ పర్సన్ ఇక్కడ ఫినాన్షియల్ ప్రాబ్లంలో ఉండొచ్చు. పర్సన్ ప్రజెంట్ ఈ పర్సన్కి మీరు మనీ విషయంలో హెల్ప్ చేసి ఉన్నారు. కొంతమంది మీరు ఈ పర్సన్ దగ్గర మనీ అడిగి ఉండే పర్సన్ ఇవ్వలేదు మీకు. ఓకే, కొంతమంది తన సాడ్ సిచ్యువేషన్లో ఈ పర్సన్ ఒక్క రూపాయి కూడా తన దగ్గర లేని సిచ్యువేషన్లో ఈ పర్సన్ని మీరు చాలామంది హెల్ప్ చేశారు. ఎందుకు? తనని లవ్ చేశారు కాబట్టి, తనని నమ్మారు మీరు. కానీ పర్సన్ మిమ్మల్ని నమ్మారా అంటే లేదు, అవసరం కోసమే ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చారనమాట. సో ఈ పర్సన్కి మీరు ఏదైనా మనీ ఇచ్చేసి ఉంటే మీ మనీ ఈ పర్సన్ మీకు తిరిగి ఇవ్వబోతున్నారు. ఓకే, అండ్ ఇంకొక మెసేజ్ ఏమొస్తుందంటే మీ పర్సన్ దగ్గర ఇప్పుడు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి తన లైఫ్లో. ఓకే, కాబట్టి ఈ పర్సన్ ఇక్కడ మళ్ళీ మీ దగ్గర చేయి చాపాలి అనుకుంటున్నారనమాట. మళ్ళీ పర్సన్ ఇక్కడ ఫినాన్షియల్ హెల్ప్ మీ సైడ్ నుంచి తనకి కావాలి. ఆ సపోర్ట్ అనేది పర్సన్కి ఎవరి దగ్గర లభించడం లేదు. కాబట్టి పర్సన్ మళ్ళీ మిమ్మల్ని చూస్ చేసుకుంటున్నారు. మళ్ళీ పర్సన్ లవ్ అది ఇది అనుకుంటా మళ్ళీ మిమ్మల్ని ఫ్లడ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, ఈ పర్సన్కి ఫినాన్షియల్ హెల్ప్ అనేది కావాలి ఇప్పుడు మీ వైపు నుంచి. కాబట్టి పర్సన్ ఇక్కడ రీయూనియన్ చేయాలనుకుంటున్నారనమాట. ఇలాంటి క్రిటికల్ టైంలో తనని మీరు సపోర్ట్ చేస్తారు, మీరు కాదనరు అనే ఇంటెన్షన్తో ఈ పర్సన్ మీ లైఫ్లో రాబోతున్నారనమాట. ఓకే, అండ్ అలాగే థర్డ్ పార్టీ విషయంలో కూడా ఈ పర్సన్ తను చాలా మనీ అనేది లాస్ అయి ఉండొచ్చు. ఉన్న మనీ అంతా వారి మీద ఖర్చు పెట్టడము, ఎంజాయ్మెంట్ కోసం ఖర్చు పెట్టడము అలా కూడా చేసి ఉంటారు పర్సన్. సో ప్రజెంట్ మాత్రం ఈ పర్సన్ చాలా లాస్లో ఉన్నారండి. చాలా లాస్ అయిపోయారు ఈ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది. కాబట్టి తను మళ్ళీ మిమ్మల్ని చూస్తున్నారనమాట. ఈ పర్సనే నాకు కరెక్ట్ పర్సన్, ఈ పర్సన్ తప్ప ఇలాంటి పరిస్థితి నుంచి నన్ను ఎవరు గట్టెక్కించలేరు, ఈ పర్సనే నన్ను ఆదుకోవాలి అనే విధంగా ఈ పర్సన్ తను మిమ్మల్ని చూస్ చేసుకుంటున్నారు మళ్ళీ. ఓకే, మళ్ళీ పర్సన్ మీ లైఫ్లో రాబోతున్నారండి. థర్డ్ పార్టీ విషయంలో ఈ పర్సన్ ఫినాన్షియల్గా చాలా లాస్ అయి ఉన్నారనమాట. హోల్డింగ్ ఆన్ కార్డ్కి క్లారిఫికేషన్. హోల్డింగ్ ఆన్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. హోల్డింగ్ ఆన్ కార్డ్కి క్లారిఫికేషన్. మీతో న్యూ బిగినింగ్ కావాలి ఈ పర్సన్కి. తను హీల్ అవుతున్నారండి. మీరేమో ఈ పర్సన్ మాటలు వినడానికి మీరు ఇష్టం చూపించడం లేదు, మీరు విసిగిపోయారు. ఈ పర్సన్ ఏదో చెప్పాలి అనుకుంటున్నారు, మీతో చాలా మాట్లాడాలి అనుకుంటున్నారు. ఈ పర్సన్ ఇక్కడ లవ్ సింబల్ ఉంది కదా, అది తీసుకొని మీకు ఇవ్వాలి అనుకుంటున్నారు. కానీ మీరు నాకు అవసరం లేదు, ఐ నీడ్ సమ్ టైమ్ టు థింక్ అబౌట్ ఇట్. ఓకే, అంటే నాకు కొంచెం టైం కావాలి ఆలోచించుకోవడానికి. ఇప్పుడు నీతో ఏది చెప్పడానికి నేను రెడీగా లేను. ఇప్పటికీ నీ విషయంలో చాలా విసిగిపోయాను అన్నీ మీరు హోల్డ్ చేసుకుంటున్నారు. ఈ పర్సన్ మీద కోపం ఉంది, బాధ కూడా ఉందన్నమాట.
ఆల్రెడీ పర్సన్ విషయంలో మీకు చాలా హార్ట్ బ్రేక్ అయింది కదా, మీరు ఇప్పుడు హీల్ అవుతున్నారు. మీరు హీల్ అయ్యే టైంకి పర్సన్ మీ లైఫ్లో సంతోషంగా తను అడుగు పెడుతున్నారనమాట. ఇక్కడ సంతోషం ఉంటుంది, పర్సన్ దగ్గర హ్యాపీనెస్ ఉంటుంది, ఫ్రీడమ్ ఉంటుంది, కేరింగ్ ఉంటుంది, లవ్ ఉంటుంది, అన్ని విధాలుగా సమృద్ధి అనేది పర్సన్ దగ్గర లభిస్తుంది అని పర్సన్ ఆలోచిస్తున్నారనమాట. మీరు హీల్ అయ్యే టైంలో పర్సన్ వచ్చేసరికి మీరు తనని మళ్ళీ దూరం పెడుతున్నారు, టైం కావాలనుకుంటున్నారనమాట. చాలామందికి మీ పర్సన్ వైపు నుంచి మీకు చిన్న మెసేజ్ లాంటిది కానీ ప్రపోజల్ లాంటిది కానీ రావచ్చు. ఓకే, ఈ పర్సన్ విషయంలో మీ వయసుకు మించిన బాధను మీరు పడ్డారండి, చాలా బాధపడ్డారనమాట. మళ్ళీ మళ్ళీ పర్సన్ చేతిలో మీరు మోసపోవడానికి రెడీగా లేరు. తన మీద నమ్మకం పోయింది. మెయిన్గా చెప్పాలంటే మీరు ఎంతైతే ఈ పర్సన్ మీద నమ్మకం పెట్టుకున్నారో మీ పేరెంట్స్ మీద కూడా మీరు పెట్టుకోలేరనమాట. అంత నమ్మకాన్ని పర్సన్ మీద పెట్టుకున్నారు, కానీ ఆ నమ్మకాన్ని పర్సన్ కాపాడుకున్నారంటే లేదు. చాలా హార్ట్ బ్రేక్ చేశారు మిమ్మల్ని. సో తనని ఇప్పుడు చాలామంది మీరు దూరం పెట్టబోతున్నారు. ఈ పర్సన్ ఏమో ఈ పర్సన్ దగ్గర ఉంటే నేను చాలా హ్యాపీగా ఉంటాను, చాలా జాయిగా ఉంటుంది, అన్ని విధాలుగా సమృద్ధిగా, సో నేను ఏం అడిగినా ఈ పర్సన్ కాదన్నారు అని ఈ పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అవ్వబోతున్నారనమాట. ఓకే, డిసైడ్ కార్డ్కి క్లారిఫికేషన్ చూద్దాం. డిసైడ్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. డిసైడ్ కార్డ్కి క్లారిఫికేషన్ చెప్పాను కదా, ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. మొత్తం రీయూనియన్ కార్డ్సే వస్తున్నాయి. ఈ పర్సన్ దూరం నుంచి మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. తన లైఫ్లో ఇక్కడ థర్డ్ పార్టీ విషయంలో ఏదో జరిగింది ఇద్దరికి. ఇక్కడ థర్డ్ పార్టీ పర్సన్కి ఏదో తన హార్ట్ బ్రేక్ చేసినట్టుగా చూపిస్తుందండి. థర్డ్ పార్టీ మీ పర్సన్ని తన హార్ట్ బ్రేక్ చేశారు కాబట్టి పర్సన్ మళ్ళీ ఆ రిలేషన్ వద్దనుకుంటున్నారు. ఆ రిలేషన్ ఈ పర్సన్ బ్రేకప్ చేసుకోవాలనుకుంటున్నారనమాట. మిమ్మల్ని తన లైఫ్లో ఉండేటట్టుగా మేనిఫెస్ట్ చేస్తున్నారు. వారి లైఫ్లో నుంచి మీరు వెళ్ళకుండా మిమ్మల్ని పర్సన్ మేనిఫెస్ట్ చేస్తున్నారనమాట. మీరు మూవ్ ఆన్ అవ్వకుండా, మీరు చాలామంది మూవ్ ఆన్ అయిపోవాలి, ఈ బాధ అంతా ఎందుకు అన్నట్టుగా మీరు ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. ఎందుకంటే పర్సన్ తను మిమ్మల్ని మేనిఫెస్ట్ అని చేస్తూ ఉన్నారనమాట, తనకు తెలియకుండానే అది కూడా. ఓకే, అంటే పదే పదే తను మిమ్మల్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు, అది ఆటోమేటిక్గా మేనిఫెస్టింగ్ అవుతుంది. పర్సన్ని ఆదుకుంటారేమో, ఈ పర్సన్ నాకు రైట్ పర్సన్ ఏమో అనే విధంగా. ఓకే, ఈ పర్సన్ ఇప్పుడు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ద చారియట్ కార్డ్. కొంతమందికి మీ లైఫ్లో ఎవరో న్యూ పర్సన్ కూడా రాబోతున్నారండి. మీ పాస్ట్ పర్సన్తో మీకు బ్రేకప్ అయిందంటే మీరు హీలింగ్లో ఉన్నారు, ఇప్పుడు హీల్ అవుతున్నారు. ఆ టైంలో మీ లైఫ్లో ఒక న్యూ పర్సన్ కూడా ఎంటర్ అవ్వబోతున్నారనమాట. ఓకే, ఈ పర్సన్ కొంతమందికి మీ పాస్ట్ పర్సన్, కొంతమందికి న్యూ పర్సన్ కూడా ఉంటారు. ఓకే, చాలా మటుకి నాకు న్యూ పర్సన్ చూపిస్తుంది ఈరోజు రీడింగ్ ప్రకారం. మేబీ పర్సన్ మీ క్రష్ కూడా ఉంటారనమాట. చాలా మనసు నుంచి, చాలా ఇయర్స్ నుంచి తను మిమ్మల్ని అబ్జర్వ్ చేసిన పర్సన్. అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ పర్సన్ ఇప్పుడు పర్ఫెక్ట్ పర్సన్ అన్నట్టుగా తనకు అనిపించింది కాబట్టి పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అవ్వబోతున్నారనమాట. ఓకే, హార్ట్ బీట్ కార్డ్కి క్లారిఫికేషన్. హార్ట్ బీట్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. మళ్ళీ అదే కార్డ్ ప్రపోజల్. ఈ పర్సన్ మీ దగ్గరికి వచ్చి తను అపాలజీ అడగాలనుకుంటున్నారు. తన ప్రపోజల్ అనేది మీకు ఇవ్వాలి అనుకుంటున్నారు. తన మనసులో ఉన్న మాట అయితే మీతో చెప్పాలి అనుకుంటున్నారు. తర్వాత మీరు ఏదైనా నిర్ణయం తీసుకోండి అనే విధంగా ఈ పర్సన్ మీతో చెప్పాలి అనుకుంటున్నారు అనమాట. అండ్ తన వైపు నుంచి మీరు ఒకవేళ హర్ట్ అయి ఉంటే, బాధపడి ఉంటే, మీకు ఈ పర్సన్ థర్డ్ పార్టీ విషయంలో హార్ట్ బ్రేక్ చేసి ఉంటే తను అపాలజీ కూడా అడగాలి అనుకుంటున్నారు అనమాట. ఈ పర్సన్ ఆల్రెడీ తను హయ్యర్ పొజిషన్లో ఉండే పర్సన్. సో తన ఈగో వలన మిమ్మల్ని చాలా విధాలుగా, మేబీ తన మాటల వలన మీరు చాలా విధాలుగా బాధపడి ఉంటారు. అప్పుడప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని తీసి పడేసినట్టుగా మాట్లాడి ఉంటారు. సో ఈ పర్సన్
మీకు అపాలజీ అడగాలనుకుంటున్నారనమాట. వారి లైఫ్లో మీరు ఉన్నట్టుగా పర్సన్ మేనిఫెస్ట్ అనేది చేస్తూ ఉన్నారు. ఓకే, ఇక్కడ కర్కాటకం, వృచ్చికం, మీనరాశి పర్సన్ ఎక్కువగా కనిపిస్తుందండి. ఓకే, అండ్ వృషభ రాశి ఇవి చూపిస్తుందన్నమాట. ఇంకా రాశులు వస్తే చెప్తాను. ఓకేనా, వృషభం, కన్యా, మకర రాశి కూడా ఉంది. ఓకే, విష్ కార్డ్కి క్లారిఫికేషన్, విష్ కార్డ్కి క్లారిఫికేషన్ అండ్ డీప్లీ హర్ట్ కార్డ్కి క్లారిఫికేషన్. ఈ పర్సన్ మీకు చాలా మందికి హార్ట్ బ్రేక్ చేశారండి. డెఫినెట్లీ హార్ట్ బ్రేక్ చేశారు. ఆ పర్సన్ చూడండి, ఇప్పుడు మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు. ఒకప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని తను చాలా హార్ట్ బ్రేక్ చేశారు. చాలా ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగింది. ఈ రిలేషన్లో చాలామంది ఇన్వాల్వ్ అయిపోయారు. ఫ్రెండ్స్ అని, ఫ్యామిలీ మెంబర్స్ అని, మదర్ అని, ఫాదర్ అని అండ్ బ్రదర్ అని, అలా ఫ్రెండ్ సర్కిల్ అని చాలామంది ఇన్వాల్వ్ అయిపోయారు ఈ పర్సన్ ఈ రిలేషన్లో. ఓకే, మీరు చాలా విధాలుగా ఈ పర్సన్ విషయంలో హర్ట్ అయ్యారు. ఈ పర్సన్ని ఇప్పుడు మీరు దూరం పెట్టాలనుకుంటున్నారనమాట. అండ్ ఇక్కడ మీ సోలార్ చక్ర అనేది యాక్టివేట్ లేదండి. మీరు మేనిఫెస్టింగ్లో ఉన్నారనమాట. మేబీ ఇప్పటికే విసిగిపోయాను కదా, సో నా లైఫ్లో మిమ్మల్ని అర్థం చేసుకునే పర్సన్ అన్నా ప్రసాదించండి, లేదా మీరు హ్యాపీగా ఉండే విధంగా మిమ్మల్ని ఉంచండి అనే విధంగా మీరు యూనివర్స్ని ప్రేయర్ చేస్తూ ఉండొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఒక పర్సన్ తన కళ్ళ నుంచి బ్లడ్ వస్తుంది అండ్ తను ఇక్కడ బ్యాడ్ హ్యాబిట్స్ ఉంది. ఇక్కడ తన నోట్ల నుంచి ఇక్కడ పొగలు లాంటివి వెళ్తుందనమాట. అంటే మీ పర్సన్ మీరు బతికుండగానే ఈ పర్సన్ చంపేశారు. ఇక్కడ మీకు చాలా హార్డ్ బ్రేక్ చేశారు ఈ పర్సన్. ఇక్కడ చూడండి, ఈ పర్సన్ కింద నుంచి ఇక్కడ మంటలు కూడా ఉన్నాయన్నమాట. ఓకే, అంటే మీ పర్సన్ మీరు బతికుండగా మీ ప్రాణం తీసేశారండి. పర్సన్ తన మాటలతోనే, తన ప్రవర్తనతోనే అలాంటి వారిని మీ లైఫ్లో ఇక అవసరమే లేదు అన్నట్టుగా మీరు చాలామంది దూరం పెట్టబోతున్నారనమాట. చాలా హార్డ్ బ్రేక్ అయింది మీకు. క్రాస్ రోడ్ కార్డ్కి క్లారిఫికేషన్, క్రాస్ రోడ్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్, క్రాస్ రోడ్ కార్డ్కి క్లారిఫికేషన్, క్రాస్ రోడ్ కార్డ్కి క్లారిఫికేషన్. టవర్, ఈ పర్సన్ మీ లైఫ్లో రావాలా వద్దా అన్ని రోజులు ఈ పర్సన్ జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉన్నారండి. తను వేరే పర్సనే తనకు బెటర్ ఏమో, మీరు తనకు బెటర్ పర్సన్ కాదేమో. ఈ పర్సన్ చాలా జగిల్ అయ్యారనమాట. మీరు ఇక్కడ నుంచి చాలా ఎఫర్ట్స్ పెడతా ఉన్నారు. అప్పుడు ఈ పర్సన్ ఏంటిది, చాలా మూర్ఖంగా ప్రవర్తించడము, మిమ్మల్ని మాట్లాడము, మేబీ తిట్టడం అలా కూడా చేసి ఉంటారనమాట. మేబీ ఉండు లేకపోతే పో అన్నట్టుగా మాట్లాడడం ఏదో చేశారు ఈ పర్సన్. సో మీకు చాలామందికి హార్ట్ బ్రేక్ అయింది. సో ఇప్పుడు మీరు సైలెన్స్ అయిపోయారు మీ లైఫ్లో. ఈ పర్సన్ ఇంకా నమ్మకూడదు అని మీకు చాలామందికి అనిపిస్తూ ఉండొచ్చు. ఎందుకంటే ఈ పర్సన్ ఇప్పుడు వచ్చినా మళ్ళీ ఎప్పుడు వదిలేసి వెళ్ళిపోతారో మీకు అర్థం కాదు. ఎనీవే అండి, ఇక్కడైతే టవర్ పడబోతుంది. ఈ పర్సన్ ఎందుకో మళ్ళీ మీకు కాంటాక్ట్ అవ్వబోతున్నారనమాట. మీరు మాట్లాడాలి అనుకుంటున్నారు, మీకు మళ్ళీ న్యూ ప్రపోజల్ లాంటిది ఇవ్వాలి అనుకుంటున్నారు. తన వైపు నుంచి మీరు ఏదైనా హర్ట్ అయి ఉంటే ఈ పర్సన్ తను అపాలజీ కూడా అడగాలి అనుకుంటున్నారనమాట. మళ్ళీ ఈ పర్సన్ మీతో లైఫ్లో ఉంటారంటే నేనైతే భరోసా ఇవ్వను. కాబట్టి తనని నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం. ఓకేనా? ఓకే అండి, ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ కూడా మనం చూసేస్తాం. ఓకేనా? ఫస్ట్ ఇవి తీసేస్తాం. ఇంకా ఎవరైనా లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ మెసేజెస్ అనేది చాలామందికి రీచ్ అవ్వాలి. చాలామంది వీడియో చూసుకొని వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మీది మీ పర్సన్ది ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూద్దాం. మీ పర్సన్ ఎనర్జీస్, ఉమెన్ హోల్డింగ్ ఏ హార్ట్ బ్రోకెన్ హార్ట్ అండి. మ్యాన్ హోల్డింగ్ ఏ హార్ట్,
మీ పర్సన్కి మాత్రం చాలా హార్ట్ బ్రేక్ అవ్వబోతుంది ఈరోజు. అండ్ మీ ఎనర్జీస్, కమ్యూనిటీ, పేషెన్స్. ఓకే, ఇక్కడ మీ లైఫ్లో మీరు ఈరోజు చాలా హ్యాపీగా ఉంటారండి. మీ పర్సన్ మాత్రం దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది అనమాట ఈరోజు. సో తనకి చాలా హార్ట్ బ్రేక్ అవ్వబోతుంది. ఓకే, మీ పర్సన్ చూడండి ఇక్కడ జుట్టు పీక్కొని ఎలా కూర్చున్నారో, అలాంటి పరిస్థితిలో ఈ పర్సన్ ఉన్నారు. తనకి చాలా హార్ట్ బ్రేక్ అవుతుంది ఇక్కడ థర్డ్ పార్టీ విషయంలో. ఓకేనా, కాబట్టి తను ఇక్కడ మిమ్మల్ని స్పై చేస్తూ ఉంటారు ఈరోజు. ఇంకా నాకు ఈ పర్సనే గతి, ఈ పర్సన్ దగ్గరికి నేనే వెళ్ళాలి, తన కాళ్ళ వేలో పట్టుకొని నేనే బతిమిలాడుకోవాలి. తప్పు చేసింది తనే కాబట్టి తనే వచ్చి బతిమిలాడుకుంటారు. అందుకే జుట్టు అందకపోతే కాలు పట్టుకోవాలి అనుకుంటున్నారనమాట. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.